ఓం నమో గణపతాయ నమః. చిత్తూరు జిల్లా కాణిపాకం తర్వాత అంతే ప్రసిద్ధి కలిగిన వినాయకుడి దేవాలయం అనకాపల్లి జిల్లా మన చోడవరం మండలంలో ఉందని మీలో ఎంతమందికి తెలుసు? కాణిపాకం తర్వాత మన చోడవరంలో ఉన్న వినాయకుడు అంతే ప్రసిద్ధి చెందడానికి గల చరిత్ర మీకు తెలుసా? మీకు కానీ తెలియకపోతే రండి, మీకు స్వామివారి యొక్క చరిత్ర వివరముగా చెప్తాను. చరిత్ర ఏమిటంటే, సుమారు 200 సంవత్సరముల క్రితం గోవులను కాస్తున్న గొల్లలు స్వామివారి శిలారూపంలో కనుగొన్నారు. ఈ యొక్క విషయాన్ని గ్రామస్తులందరికీ తెలియపరచగా ఆ రాతి యొక్క శిలారూపం శ్రీ విఘ్నేశ్వర స్వామి శిలారూపంగా గుర్తించారు. ఆ తరువాతే మన చోడవరంలో ఉన్న అతి పురాతన శివాలయంలో ప్రతిష్ఠించడానికి ప్రయత్నించారు. స్వామివారి తొండం కోసం ఎంత దూరం తవ్వినా ఎక్కడా కనిపించలేదు. అలా తవ్వుతూ ఉండగా చివరగా తవ్వడానికి నిలిపివేసిన ప్రాంతాన్ని ఏనుగుబోతే అని పిలిచేవారు. అదే ఇప్పుడు పాత చెరువుగా పిలువబడుతోంది. ప్రస్తుతానికి స్వామివారి తొండం భాగం ఇంకా భూమిలోనే ఉందని భక్తుల అపారమైన నమ్మకం. ఈ ఆలయంలోని సంతోషిమాత మందిరం కూడా కలదు. ఈ ఆలయంలో సాయంత్రం సమయంలో సూర్యకిరణాలు నేరుగా స్వామివారిని తాకడం వల్ల స్వామివారు మరింత ప్రకాశింపబడతారు. ఈ ఆలయంలో ఉన్న దైవవృక్షం నాగమల్లి చెట్టును దర్శించుకోవడం వల్ల సంతానం సిద్ధిస్తుందని భక్తులకు అపారమైన నమ్మకం. ఈ యొక్క చరిత్రను మీతో పాటుగా మీ చుట్టుపక్కల వాళ్ళకి తెలియాలంటే ఈ యొక్క వీడియోను వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఓం గణేశాయ నమః.